నీ దగ్గర వీడు పడుకుంటే ఇంక నువ్వు పడుకున్నట్టే. తెల్లవార్లు కథలు చెప్పమంటాడు. ఏం పర్లేదు లెక్క, మీరు వెళ్ళి పడుకోండి. సరే, మీ ఇష్టం. నువ్వు చెప్పు పిన్ని. అనగనగా ఒక రాజు. ఆ రాజుకి 7 కొడుకులు. 7 కొడుకులు వేటకు వెళ్ళి 7 చేపలు పట్టుకొచ్చారు. కథ కంచికి మన ఇంటికి. మనం ఇంట్లోనే ఉన్నాం కదా పిన్ని, ఇంకెక్కడికి వెళ్తాం? పిన్ని, నాకు ఆకలేస్తుంది, తినడానికి ఏమైనా పెడతావా? సరే, తీసుకొస్తాను. సిటీలో ఉన్న మన ఇంటి కన్నా ఈ ఇల్లు చాలా బాగా నచ్చింది నాకు. అంతలా నచ్చితే ఈ ఇల్లు నీ పేరుతో రాసిస్తానులేమా. ఏంటక్కయ్య గారు, ఇంకా పడుకోలేదు? నిద్ర పట్టట్లేదా? లేదు. జరిగిన ఘోరం తలుచుకుంటే నాకే నిద్ర పట్టట్లేదు. మీకెలా పడుతుంది? అదే, మీరు ఎంతో అపురూపంగా చూసుకున్న ఈ ఇల్లు ఆ శ్యామకి రాస్తున్నారు కదా. ఆ దారుణం తలుచుకుంటే నాకేం నిద్ర పట్టడం లేదు. మీకెలా నిద్ర పడుతుందో ఏమిటో అర్థం కావడం లేదు. ఎందుకో మిమ్మల్ని చూస్తుంటే మా సొంత అక్కయ్యలా అనిపిస్తున్నారు. నా అక్కకింత కష్టం వస్తే ఏం చేయలేక నిస్సహాయరాలైనందుకు చాలా బాధగా ఉంది అక్కయ్య గారు. అసలు డైరెక్ట్ గా వర్మన్నయ్య గారి దగ్గరికి వెళ్ళి, మీరు చేస్తుంది తప్పన్నయ్య గారు, ఆ ఇల్లు శ్యామ పేరుతో రాయొద్దు, మీ అక్కయ్య గారి పేరుతో రాసివ్వండి అని చెప్పాలనిపిస్తోంది. దగ్గరుండి మీ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించాలనిపిస్తోంది నాకు. కానీ నేనలా చేయటం బాగోదేమోనని ఊరుకున్నాను. ఈ ఇంటిని దక్కించుకోవటానికి మీరు ఏ ప్రయత్నం చేసినా దానికి నేను సపోర్ట్ చేస్తే బాగుంటుంది గాని డైరెక్ట్ గా నేను ఆయన్ని అడగటం బాగోదు కదా. అవును, నువ్వు అడగడం బాగోదు. నా ప్రయత్నం నేనే చేస్తాను. అదిగో శ్యామ, అటు చూడండి. అప్పుడే ఇల్లు తన సొంతం అయిపోయినట్లుగా సమయం సందర్భం లేకుండా ఇల్లంతా ఎలా తిరుగుతుందో చూడండి. ఈ టైంలో వంటగదిలో శ్యామకేం పనుంటుంది చెప్పండి? కిచెన్లో దానికేం పనుందో నాకు తెలియదు గాని దాని పని పట్టడానికి నాకొక అవకాశం వచ్చింది. ఇప్పుడు చూడు, దాన్ని అందరి ముందు ఎలా అవమానిస్తానో. నాకు కావాల్సింది అదే. ఎవరు? తలుపు తీయండి. దొంగ దొంగ దొంగ! ఎవరు? తలుపు తీయండి. ఎవరు? దొంగ దొంగ దొంగ!
ఎక్కడున్నారా? రండి, త్వరగా రండి. దొంగ ఏంటక్క? ఎవడో దొంగడు ఇంట్లోకి వచ్చేసాడు. దొంగ ఎటెళ్ళాడత్తయ్యా? అదిగో కిచెన్ లోకి దూరాడు. కిచెన్లోకే? అవునరా, మెల్లగా వచ్చి బయట గడి పెట్టేశాను. సరే, నేను వెళ్ళి చూస్తాను. జాగ్రత్తరా, వాడి దగ్గర ఏమైనా ఆయుధాలున్నాయేమో. ఏం పర్లేదు మమ్మీ, ఉండు. క్షమా, నువ్వేంటి? అదేంటి అత్తయ్య, గదిలో శ్యామ ఉంటే దొంగ దూరాడంటావేంటి? అర్ధరాత్రి అలా దొంగలా మెల్లగా కిచెన్లోకి వెళుతుంటే చూశాన్రా. దొంగ అనుకున్నాను. అసలు ఈ టైంలో నీ పెళ్ళానికి కిచెన్లో పనుంటుందని అనుకోను కదా. ఏం పని మీద వచ్చావమ్మా నువ్వు? ఓహో, పిండి వంటలు మెక్కడానికి వచ్చావా? కాదండి. కాదు అని బుకాయించకు. చేతిలో కనపడుతున్నాయి కదా పిండి వంటలు. దొంగ తిండి తినడానికి వచ్చావన్నమాట. అందం లేకపోయినా కనీసం మంచి గుణం ఉన్న అమ్మాయినైనా కోడలిగా తెచ్చుకున్నా బావుండేది వసంత. చూడు దొంగ బుద్ధి ఎలా బయటపడిందో. దొంగ బుద్ధులు లేకి బుద్ధులు ఎక్కడికి పోతాయి? పుట్టుకతో వచ్చిన బుద్ధులు చచ్చే వరకు ఉంటాయి. ఇవి నా కోసం కాదండి, బాబు ఆకలంటేను. ఆహా, చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి ఇంకా అబద్ధాలు కూడా చెప్తున్నావా? సిగ్గులేదు? అత్తయ్య, ఏంటా మాటలు? దొంగ తిండి తినాల్సిన అవసరము, అబద్ధాలు చెప్పాల్సిన అవసరము తనకే ఉంది. ఇది తన ఇల్లు. తన ఇంట్లో తను ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏం కావాలంటే తింటుంది. అలా తింటే మాత్రం అది దొంగ తిండి ఎందుకు అవుతుంది? వయసు పెరగంగానే సరిపోదత్తయ్య, మనసు కూడా పెంచుకోవాలి. ఇలా చాదస్తం పెంచుకొని నోటికి ఎంతొస్తే అంత మాట్లాడకూడదు. ఏంట్రా, నీ పెళ్ళాన్ని అనేసరికి నీకంత పొడుచుకొచ్చిందా? నా భార్యని దొంగ అంటే నాకు బాధ కలగదేంటి? నా భార్య ఎలాంటిదో నాకు తెలుసు. తన గుణం ఎలాంటిదో నాకు తెలుసు. తన మనసు ఎలాంటిదో నాకు తెలుసు. అలాంటి మంచి మనిషిని పట్టుకొని
ఇలా దొంగ అంటే బాధ కలగకుండా ఎలా ఉంటుంది? నాకే కాదు, శ్యామ గురించి నువ్వలా నోటికొచ్చినట్టు మాట్లాడితే ఇంట్లో అందరికీ బాధ కలుగుతుంది. ఇంటిల్లిపాది కట్ట కట్టుకుని బాధపడాల్సినంత పెద్ద మాట నేనేం అనలేదు. చాదస్తానికి కూడా ఒక హద్దు ఉంటుంది కదా మావయ్య గారు. ఆవిడన్న మాటలకి పాపం శ్యామ చూడండి ఎంత బాధపడుతుందో. ఊరుకో శ్యామ. ఆవిడ మాట దురుసుగా ఉంటుంది, కానీ మనసు మంచిదే అమ్మా. మనసు మంచిదైతే మాత్రం అలా మాట్లాడుతుంటే ఎలా భరిస్తారు మమ్మీ? మావయ్య గారి కోసం కొన్ని భరించాలకి తప్పదు. అవునరా, నా కోసం భరించాలి. చిన్నప్పటి నుండి నన్ను ప్రేమగా చూసింది అన్న ఒకే ఒక్క కారణంతో తను ఎన్ని మాటలన్నా నేను పట్టించుకోను, భరిస్తాను. ఆ గౌరవం మీకు కూడా ఉంటే ఇక ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి. అలాగే డాడీ, మీరు చెప్పారు కదా, వదిలేస్తాను. ఇక అందరూ వెళ్ళి పడుకోండి, వెళ్ళండి. హలో మమ్మీ. నీకో శుభవార్త రూపారాణి. ఏంటి మమ్మీ? మందరని బాగా రెచ్చగొట్టి ఆవిడతో శ్యామాని నానా మాటలు అనిపించాను. అఖిల్ ఆవిడ మీద చాలా సీరియస్ అయ్యాడు. పెద్ద గొడవే జరుగుతుంది అనుకున్నాను, కానీ వర్మ ఆపేశాడు. అయ్యో, పర్వాలేదు లేవే, ఇలాంటి చిన్న చిన్న గొడవలే రగిలి రగిలి పెద్ద గొడవలుగా మారతాయి. సర్లే, నువ్వు తొందరగా వచ్చేసే. ఇద్దరం కలిసి వాళ్ళ కుటుంబంలో పెద్ద కుంపటి పెడదాం. అలాగే మమ్మీ. నేను వచ్చేంత వరకు నువ్వు ఆ మందర సాయంతో వాళ్ళ మధ్య ఫిట్టింగులు పెడుతూనే ఉండు. అలాగే లేవే. ముఖ్యంగా శ్యామకి అఖిల్కి మధ్య దూరం పెరిగేలా చేయి మమ్మీ. అప్పుడే శ్యామ వాళ్ళు పాట విషయం అఖిల్కి చెప్పలేరు. అలాగే లేవే, నాకు తెలుసులే. నువ్వు తొందరగా రా ముందు. అలాగే మమ్మీ, బాయ్. బాయ్. మావయ్య గారు, మీకు ఇష్టమైన మిర్చి బజ్జీలు చేసి తీసుకొచ్చాను, తినండి. వద్దు శ్యామ, తినాలని లేదు. ఏమైంది మావయ్య గారు, అంత చిరాగ్గా ఉన్నారు? ఎసిడిటీ వచ్చి గ్యాస్తో కడుపు ఉబ్బరంగా ఉందమ్మా, చిరాకొస్తోంది. అయితే ఒక్క నిమిషం ఆగండి మావయ్య గారు. మావయ్య గారు, తాగండి. ఏంటమ్మా ఇది? ఇది ఆయుర్వేదిక్ గ్యాసోఫాస్ట్ విత్ రియల్ జీరా. నాకు ఎప్పుడు ఎసిడిటీ గ్యాస్ అయినా నేను ఈ గ్యాసోఫాస్ట్నే వాడతాను. ఇది ఆయుర్వేదిక్ కాబట్టి క్షణాల్లో ఎసిడిటీ గ్యాస్ నుంచి ఉపశమనం ఇస్తుంది. ఇందులో అసలైన జీలకర్ర ఉంది. ఇది ఎసిడిటీ గ్యాస్కి సరైన సొల్యూషన్. మీకు తెలుసా మామయ్య గారు? గ్యాసోఫాస్ట్ రియల్లీ ఫాస్ట్.
నేను నమ్మను. నువ్వు ఎలాంటిదానువో నాకు తెలుసు కదా. నువ్వు అబద్ధాలు చెప్పవని నాకు తెలుసు కదా. అందుకే కదా నేను నిన్ను సపోర్ట్ చేశాను. జరిగిన దానికి నువ్వు సంజాయిషి చెప్పడం కాదు, నేనే నీకు సారీ చెప్పాలి. సారీ శ్యామ, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. అయ్యో, మీరు నాకు సారీ చెప్తారేంటండి? మా అత్తయ్య వల్లే కదా నువ్వు అలా మాట పడాల్సి వచ్చింది. అందుకు మా అక్కయ్యకి రోజు రోజుకి చేదస్తం మూర్ఖత్వం పెరిగిపోతోంది వసంత. అందుకే వెనక ముందు చూసుకోకుండా నోటికి ఎంత మాటొస్తే అంత మాట అనేస్తోంది. ఆవిడన్న మాటలకి శ్యామ ఎంత బాధపడిందో ఏంటో. అవును వసంత, పాపం చాలా బాధపడి ఉంటుంది. అలా నోటికొచ్చినట్టు మాట్లాడడం మంచిది కాదని మా అక్కయ్యకి చెప్దామని చాలాసార్లు అనుకున్నాను. కానీ మా అమ్మ పోయిన తర్వాత నా బాగోగులు చూసింది అన్న ఒకే ఒక్క అభిమానంతో ఆవిడికి నేనేం చెప్పలేకపోతున్నాను. అసలు శ్యామ మీద వదిన గారికి అలాంటి అభిప్రాయం ఎందుకు ఏర్పడిందో. శ్యామ లాంటి మంచి పిల్లని ఎందుకు అపార్థం చేసుకున్నారో. ఒక్కోసారి అంతే వసంత. మంచితనాన్ని, మంచి మనసుని గుర్తించడం కొంచెం ఆలస్యం అవుతుంది. అందగత్తె కాలు పెట్టాల్సిన ఈ ఇంట్లో నీలాంటి మోసగత్తెని కోడలిగా కాలు పెట్టనివ్వను. ముందు ఇలాగే నిజాయితీ మనుషుల్లా నమ్మించి మనలాంటి గొప్ప వాళ్లతో బాగా పరిచయం పెంచుకుంటారు. అసలు ఇలాంటి దాన్ని పనిలో ఎలా పెట్టుకున్నాం? నిజమేనండి, మంచితనాన్ని, మంచి మనస్సుని గుర్తించడం కొంచెం ఆలస్యమే అవుతుంది. శ్యామ మంచితనాన్ని నేను కూడా ఆలస్యంగానే గుర్తించాను కదా. అలాగే ఏదో ఒకరోజు మీ అక్కయ్య గారు కూడా గుర్తిస్తారు. చూద్దాం. మన అదృష్టం బాగుంటే ఇక్కడి నుంచి వెళ్లే లోపలే శ్యామ మంచితనం ఏంటో మా అక్కయ్య అర్థం చేసుకుంటుంది. వావ్ శ్యామ, సూపర్, ఫ్యాంటాస్టిక్, ఎక్సలెంట్. నువ్వు వేసిన ముగ్గుతోనే ఈ ఇంటికి సంక్రాంతి కాడ వచ్చేసింది తెలుసా? గొబ్బెమ్మలు పెడితే ఇంకా కలుస్తుంది. ఎస్. ఇప్పుడు ఫుల్ ప్లేస్డ్ గా సంక్రాంతి కాడ వచ్చింది శ్యామ. ఎంతైనా శ్యామ ఈ శ్యామ, వన్ అండ్ ఓన్లీ వన్ పీస్. పల్లెటూరు అందాలకి బ్రాండ్ అంబాసిడర్వి. నువ్వు ఇలా సిగ్గుపడుతుంటే ఎలా ఉందో తెలుసా? సిగ్గుపడుతున్న సంక్రాంతి బొమ్మలా ఉంది. వన్ మినిట్. వన్ సెల్ఫీ విత్ సంక్రాంతి ముగ్గు అండ్ సంక్రాంతి సిగ్గు. బంగారమా సిగ్గే సింగారమా అగ్గే రాజేసేలేమా ఒళ్ళే వయ్యారమా నవ్వే మందారమా నన్నే రాజేసేనమ్మా పట్టు చీరల చందమామ ఏడు వన్నెల వెన్నెలమ్మా. థ్యాంక్ యూ.